వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను ప్రణయ్. ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మరొక అంశాన్ని మనం ప్రధానంగా చూస్తే రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గాలు గ్రామ స్థాయిలో కూడా అంగరంగ వైభవంగా నిర్వహించాలి. 21 రోజుల పాటు కూడా దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి అన్నటువంటి నేపథ్యంలోనే నూతన సచివాలయంలో రేపు ఉదయం పెద్ద ఎత్తున కూడా జెండా ఆవిష్కరణ అనంతరం కూడా 10:30 గంటలకు జెండా ఆవిష్కరణ తర్వాత ఈ కార్యక్రమం కొనసాగబోతా ఉంది. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి రేపటి నుంచి రేపు నూతన సచివాలయంలో ప్రారంభానికి సంబంధించినటువంటి సర్వత్రం సిద్ధమవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అన్ని శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రేపు ఉదయం నుంచి జరగబోతున్నటువంటి దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు కూడా అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ నుంచి. సో మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఈ దశాబ్ది ఉత్సవాలు అనేది ఇప్పుడు కీలక అంశం అని చెప్పుకోవాలి. 21 రోజుల పాటు పలు కీలక అంశాలను కూడా లేవనెత్తుతూ పలు కీలక అంశాలతో కూడా దశాబ్ది ఉత్సవాలను జరగబోతా ఉన్నారు. అయితే ఈ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలోనే ప్రతి గ్రామాన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు సిద్ధం చేస్తా ఉన్నారు. అయితే మరొక వైపు చూస్తే మెదక్ జిల్లాలో ఒకసారి ప్రధానంగా చూస్తే 67వ రోజుకు చేరుకున్నటువంటి రైళ్ల నిరసన దీక్ష అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. ముందుగా ఆ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా చేయాలని చెప్పి జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి నిరసన దీక్షలు 67వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఓయూ జేఏసీ నేతలు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించారు. మరోవైపు వారి మద్దతును కూడా తెలియజేసిన నేపథ్యం ఉంది. ఈ కార్యక్రమంలో ఓయూ చైర్మన్ కుర్మ శ్రీశైలం యాదవ్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధిస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏమయ్యారని చెప్పి కూడా ఓయూ జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గతంలో ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామాయంపేటను మెదక్ నియోజకవర్గం కేంద్రంగా మార్చి రామాయంపేటను కేవలం మండల కేంద్రంగా ఉంచడంతో అభివృద్ధికి దూరం అయిందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఓయూ జేఏసీ నాయకుల మద్దతుతో పాటు పలు సంఘాల నేతలు కూడా ఈరోజు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. దీక్షా శిబిరంతో పాటు వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మద్దతు పలికారు. మరోవైపు వివిధ కుల సంఘాల నేతలు, కార్మిక సంఘాల నేతలు కూడా ఈ రోజు దీక్షా శిబిరాన్ని సందర్శించినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా తెలంగాణ జేఏసీగా ఏర్పడి ఏదైతే చేస్తున్నటువంటి రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి నేతలు అయితే ప్రకటించిన నేపథ్యం ఉంది. ప్రణయ్, సునీల్, మరి ఫైనల్ గా అంటే వీరి యొక్క నిరసనకు సంబంధించి ఏమైనా ఫైనల్ డిసిజన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు అధికారులు ఏమంటా ఉన్నారు? గత 67 రోజుల నుంచి కూడా మరి నిరసన దీక్ష చేపడుతున్న నేపథ్యంలోనే ఏమంటున్నారు? అసలు దీక్షను చేస్తున్న నేపథ్యంలోనే ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థి నేతలు ఏమంటున్నారు? అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. నియోజకవర్గ కేంద్రం తొలగించిన నేపథ్యంలో అభివృద్ధికి దూరంగా రామాయంపేట ఉన్న పరిస్థితి అని చెప్తా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా రెవెన్యూ డివిజన్ కు సంబంధించి హామీ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లాము, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాము. త్వరలోనే రామాయంపేట రెవెన్యూ డివిజన్ గా మారుతుందని చెప్పినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు కాకపోవడం ఏంటని చెప్పి కూడా ఓయూ జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి అయితే రామాయంపేట రెవెన్యూ డివిజన్ అయితే మెదక్ జిల్లా సంబంధించి లేదా మెదక్ నియోజకవర్గ కేంద్రంలో వీటికి సంబంధించినటువంటి జేఏసీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ప్రకటించారు.